సాధారణంగా పరీక్షలు రాసిన విద్యార్థులు ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. 10వ తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆ ఫలితాలే కీలకం కాబట్టి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఎంతో ఉత్కంఠ ఉంటుంది. అయితే కొందరు పాస్ కూడా కాలేదని బాధపడితే మరికొందరు మాత్రం ఆశించినంత మంచి మార్కులు రాలేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు. మరోవైపు పాస్ అయితే చాలురా బాబు అనుకునే విద్యార్థులు కూడా ఉంటారు. అలాంటి వారికి ఊహించని దానికన్నా ఎక్కువ మార్కులు వస్తే వారి ఆనందానికి అవధులే ఉండవు. అయితే ఆనందం మరీ ఎక్కువైతే అనర్థానికి దారి తీస్తుంది అనేదానికి ఈ సంఘటనే నిదర్శనం. ఉత్తరప్రదేశ్లో ఇటీవల 10th ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో మీరట్ జిల్లాలోని మోడీపురం గ్రామానికి సునీల్ కుమార్ పోస్టాఫీస్లో కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు అంశుల్ కుమార్ ఈ ఏడాది 10th పరీక్షలు రాశాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో అంశుల్ కుమార్కు 93.5% మార్కులు వచ్చాయి. అంతే, అన్ని మార్కులు వచ్చిన ఆ విద్యార్థి మార్కుల లిస్ట్ చూసుకుంటూ ఆనందంతో అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు, స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఊహించని దానికంటే ఎక్కువ మార్కులు రావడంతో ఆనందం పట్టలేక అంశుల్ కుమార్ ఆసుపత్రి పాలైనట్లు స్థానికులు చెబుతున్నారు.